ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదీగాక మాకు మంచి జరగకూడదని కొందరు శత్రువులు మా వెనక గోతులు తవ్వుతున్నారు. వారి వలన యాగంకు ఆటంకం కలగకూడదని మేం చెప్పలేదు. మీ మనవరాలకి సంబంధించిన నిజం స్వామీజీ గారి నోటి వెంట వింటే బాగుంటుందని ఆగాము. మేం చెప్తే కొన్ని విషయాలు మీరు నమ్మటం లేదు కాబట్టి ఈ విషయం దాచాల్సి వచ్చింది. యాగం చివరి దశకొచ్చేసింది. మరి కొద్దిసేపు ఆగండి. స్వామీజీ గారి నోటి వెంట అందరము శుభవార్త వింటాం. అయితే కాసేపట్లో మీ అమ్మాయి ఎవరో తెలుస్తుందన్నమాట. అవునమ్మా, తను నీలాగే రూపంలో అందంగా, గుణంలో బుద్ధిగా ఉంటుందని ఆశపడుతున్నాం. ఈ శివరాత్రి నాడు శివయ్య దయవల్ల నాలాంటి జాతకం గల మా మనవరాలి గురించి తెలిస్తే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది? ఇదేదో నా ఫ్యూచర్కి నిప్పంటుకునేలా ఉంది. తొందరగా అక్షయ్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. అక్షయ, ఏంటన్నా? ఒకసారి ఇలా రామ్మా. ఏంటి? చిన్న పనుంది, రా చెప్తాను. శివయ్య, అవని తన బిడ్డ కోసం 5 సంవత్సరాలుగా ఆందోళన చెందుతోంది. ఆ తల్లికి నువ్వు న్యాయం చెయ్యాలి. అలాంటి పరమ భక్తురాలికి అన్యాయం జరగకూడదు. బిడ్డ ఎవరు, తన జాడేంటో నాకు చూపించు. ఆ బిడ్డ ఏ దిక్కున ఉందో, ఎవరి చెంతన ఉందో చూడగల శక్తిని నాకు ప్రసాదించు. ఆ రూపం నాకు సాక్షాత్కారం అయ్యేలా దీవించు. అవని కూతురు అక్షయ. ఏమిటి శివయ్య ఈ వింత నాటకం? ఏమైంది నాన్న? ఎందుకు కంగారుగా ఉన్నారు? మనం ఇంటికి వెళ్ళాలమ్మా. స్వామీజీ గారు అవని మేడం వాళ్ళ పాప గురించి చెప్తారంట. అందరూ దాని గురించి ఎదురు చూస్తున్నారు. పాప ఎవరో తెలిసిన వెంటనే అవని మేడం, శ్రీకర్ సార్, పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు అందరూ సంబరపడిపోతారు. అవని మేడం మొహంలో ఆనందం నేను చూడాలి. అది కాదమ్మా, నీకు అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నా మనసంతా కలవరంగా ఉంది. అందుకే వెళ్ళిపోదామని చెప్తున్నాను. అమ్మా, ఆ విషయం గురించి మనం రేపైనా తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనం అర్జెంటుగా బయలుదేరిపోదాం. పదమ్మా. రామ్మా. ఎక్కమ్మా. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడక తల్లి, కూర్చో. ఈ స్వామీజీ మొహం చూస్తుంటే అక్షయ్ గురించి తెలిసిపోయినట్టుంది. బయట పెట్టేలా ఉన్నాడు. గురువుగారు, ఈరోజు మా మనవరాలి గురించి ఇక్కడ ఇలాంటి యాగం జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. మీ నోటి నుంచి శుభవార్త వినాలని ఎదురు చూస్తూ ఉన్నాం. మా మనవరాలెవరో తొందరగా చెప్పండి గురువుగారు. ఈ కన్న తల్లి ఆవేదనంతా ఒక్కసారిగా ఆవిరైపోయేది మీ మాటతోనే. కొన్ని సంవత్సరాల మా బాధ తీరిపోయేది మీ మాటతోనే. శివయ్య పంపించిన సందేశం మీకందే ఉంటుంది. మా పాప జాడ మీకు తెలిసే ఉంటుంది. తొందరగా చెప్పండి స్వామి. మా మనవరాలి రాక మా ఇంట్లోనే కాదు, అక్కడ మా పల్లెటూరులోని 1000 గడపల్లో సంతోషాలు నింపుతుంది. తొందరగా చెప్పండి స్వామి. మీ అందరి ఆరాటం నాకు అర్థమైంది, కానీ నేను చేసిన యాగం వ్యర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.